ఖమ్మం మరియు వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ మార్చిలో జరగబోతా ఉంది. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 42 జేఏసీలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో PRTU తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను పోటీ చేయబోతా ఉన్నాను. ఆ క్రమంలో ఈరోజు వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి చాలామంది టీచర్ల ఇళ్ల దగ్గరికి వెళ్ళి వారిని మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్థించడం జరిగింది. ఒక్కటే ఈ నియోజకవర్గంలోని ఉపాధ్యాయులను అధ్యాపకులను కోరుతున్నది, ఇప్పటికీ మీ దగ్గర 2007లో ఒకసారి, 2013లో ఒకసారి, 2019లో మరొకసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. రేపు మార్చిలో ఇంకొకసారి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి 2007లో, 13లో, 19లో ఇవాళ పోటీ చేస్తున్న ఏవైతే ప్రధాన సంఘాలు ఉన్నాయో అవే సంఘాలు కూడా గత 3 ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిల్చోబెట్టి ఈ అభ్యర్థిని గెలిపిస్తే మేము ఈ సమస్యలన్నీ తీరుస్తామని అభ్యర్థులు ఒకవైపు, అభ్యర్థులు నిల్చోబెట్టిన ఈ సంఘాలు మరొక వైపు మా ఉపాధ్యాయ లోకానికి విజ్ఞప్తి చేసి ఓట్లు వేయించుకొని ఒక సంఘం వ్యక్తి 2 సార్లు, మరొక సంఘం వ్యక్తి ఒక్కసారి ఎమ్మెల్సీలుగా కావడం జరిగింది. ఉపాధ్యాయులారా గమనించండి, 2007లో తెచ్చిన కరపత్రంలో ఉన్న అంశాలే 2013లో తెచ్చిన కరపత్రంలో ఉన్నాయి. 2007, 13లో ఏవైతే అంశాలను తీసుకొచ్చి కరపత్రం రూపేణా మీకు ఇచ్చారో 2019 వచ్చేసరికి అదే అంశాలు ఉన్నాయి. మళ్ళీ రేపు 2025లో కూడా ఆ అంశాలే పొందుపరుస్తూ ఇంకా 2-3 అంశాలు పెరిగినాయే తప్ప ఏ అంశం కూడా పరిష్కరించబడి తగ్గలేదనే విషయాన్ని మీరు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందిగా నేను గౌరవ ఉపాధ్యాయ అధ్యాపకులను కోరుతా ఉన్నాను. ఇవాళ 4వసారి ఎన్నికలు వచ్చేసరికి 317 జీవో బాధితులు ఒకవైపు, డిస్లొకేటెడ్ అయి స్థానికతను కోల్పోయిన బాధితులు ఒకవైపు, జూనియర్లుగా ఉండి ఉన్న చోటనే రీటైన్ అయి ఎప్పుడు కూడా స్థానికతకు నోచుకోమని బాధలో ఉన్న మరికొంతమంది, సుమారు 33 మంది ఇదే వరంగల్ జిల్లాకు చెందిన జట్రామ్ నాయక్ అనే ఒక గిరిజనుడు గుండెపోటుతో మృతి చెందితే కూడా ఇవాళ పోటీలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కానీ, ఏ సంఘం కానీ ఈ 317 జీవో తప్పు అని ఆ రోజున్న ముఖ్యమంత్రిని కానీ అధికారులంగా నిలదీయలేకపోయారు. స్పౌజ్ బాధితులు ఓట్ల కోసం, ఓట్లున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లకు స్పౌజ్ అవకాశం ఇప్పించి ఓట్లు లేని జిల్లాలో 13 జిల్లాల్లో ఇప్పియని వీళ్ళే ఈరోజు మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. 317 బాధితులుగా మారి ఎక్కడైనా మ్యూచువల్ అవకాశం వస్తే ఒకే క్యాడర్లో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వాళ్ళు సొంత డబ్బులో లేదా వాళ్ళ సొంత బంధువర్గాన్నో బతిమాలి స్పౌజ్లో ఒకే క్యాడర్లో మారితే కూడా వాళ్ళకు సర్వీస్ ప్రొటెక్షన్ కూడా ఇప్పించలేని ఆ వ్యక్తులే, ఆ సంఘాలే ఇవాళ పోటీ చేయబోతా ఉన్నాయి. 2021లో PRC ప్రకటిస్తే మా పేరు చెప్పిన అసెంబ్లీలో అని ఒక ఆయన చెప్పుకుంటాడు. మరి ఆయన్నే అడుగుతా ఉన్నా, PRC అంటే 5 ఏళ్ల కాలం, 5 ఏళ్ల కాలంలో 60 నెలలు, 60 నెలల PRCకి మీరిప్పించింది కేవలం 27 నెలలు మాత్రమే. ఎందుకు చెప్తా ఉన్నానంటే 1 జూలై 2018 నుంచి PRC అమల్లోకి రావాలి, కానీ వచ్చింది 1 ఏప్రిల్ 2021 నుంచి. అంటే అంతకంత ముందున్న 33 నెలల PRCలో కేవలం 12 నెలలు మాత్రమే అరియర్స్ ఇప్పించి దాన్ని 18 భాగాలు చేసి మీరు భజన చేసి పాలాభిషేకాలు చేసిన ముఖ్యమంత్రి ఉన్నంత వరకు 2 లేదా 3 ఇన్స్టాల్మెంట్లు ఇప్పించిన ఘనత మీది. 21 నెలలు ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. ఒక్కొక్క స్కూల్ అసిస్టెంట్ టీచర్, ఒక్కొక్క గెస్టెడ్ హెడ్ మాస్టర్, ఒక SCTకి సరాసరిన 8 నుంచి 10 లక్షల నష్టం చేసింది మీరు కాదా? ముఖ్యమంత్రి పేరు చెప్పినందుకే సంబరపడిపోయే మీరు ఒక్కొక్క టీచర్కి 8 నుంచి 10 లక్షల నష్టాన్ని కూడా మేమే చేసినామని ఇవాళ ఈ జిల్లాల్లోని రాష్ట్ర ఉపాధ్యాయులకు చెప్పగలుగుతారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2007లో సర్వీస్ రూల్స్ తెస్తామన్నారు, 13లో సర్వీస్ రూల్స్ తెస్తామన్నారు, 19లో తెస్తామన్నారు, రేపు తెస్తామంటున్నారు. 3 సార్లు 18 సంవత్సరాలు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కండువా కప్పుకున్న మీరు, ప్రశ్నించే గొంతుకలని పంపిస్తే ప్రశ్నించడం మానేసిన మీరు మా ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ ఎందుకు తీసుకురాలేదు? భార్యనో, భర్తనో, తల్లో, తండ్రో చచ్చిపోతే కారుణ్య నియామకాల ద్వారా నియామకమైన ఒక జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఈరోజు జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లెక్చరర్లు, ప్రిన్సిపల్గా మన కళ్ళ ముందే పదోన్నతులు పొందుతుంటే రాష్ట్రంలో
ఒక క్యాడర్లో నియామకమైన ఉపాధ్యాయుడు అదే క్యాడర్లో రిటైర్డ్ అయ్యే దుస్థితిని తీసుకొచ్చింది వీళ్ళు కాదా? ఒక్కసారి ఉపాధ్యాయులారా ఆలోచన చేయాలి. పాలాభిషేకాలు చేశారు, గత ముఖ్యమంత్రులను పొగిడారు, ఇవాళ ఈ ముఖ్యమంత్రి రాగానే మళ్ళీ పొగుడుతూ ఉన్నారు. ఇవాళ టెట్ అనేది, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది తమిళనాడు ప్రభుత్వం అక్కడ హైకోర్టు ఆదేశాల మేరకు అమలు పరుస్తుంటే దాన్ని కాదని చెప్పాల్సినటువంటి ఇవాళ పోటీలో ఉన్న 2 ప్రధాన సంఘాల అభ్యర్థులు టెట్ నిర్వహించమని డిమాండ్ చేసింది నిజం కాదా? పోయిన జూలై నెలలో ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్తే మరి నిర్వహిస్తే తొందర నిర్వహించండి, నిర్వహించి ఫలితాలు వచ్చి పదోన్నతులు ఏమన్నది మీరు కాదా? మరి టెట్ అనే నిబంధన 2010 విద్యా హక్కు చట్టం తర్వాతనే టెట్ అనే విధానం వచ్చింది. మరి 2010 తర్వాత ఎంపికైన వాళ్లకు ఎట్లాగూ టెట్ ఉంటుంది టీచర్లు కావడానికి. మరి 2010 కంటే ముందున్న వాళ్లకు టెట్ అవసరం లేదనే నిబంధనను మీరు ఎందుకు మర్చిపోయారు? మరి వాళ్ళు నేను స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని 2010 కంటే ముందున్న వాళ్లకు టెట్ అవసరం లేదన్నా అని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళి ఒప్పించి రాష్ట్రంలో టెట్ లేకుండా పదోన్నతులు ఇప్పించినటువంటి వ్యక్తిగా మీరు ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఎన్నికలైన 6 ఏళ్ళు ఉపాధ్యాయులకు కనబడకుండా ఇక్కడున్నటువంటి 3 జిల్లాల్లో గిరిజన ఉపాధ్యాయులు, ఐటీడీఏ టీచర్లు, ఆశ్రమ పాఠశాలల వాళ్ళు, సిఆర్టీలు ఇంతమంది ఉంటే వాళ్ళకి ఈరోజు అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నం చేయలేదు. సిఆర్టీల మినిమం టైం స్కేల్స్ కోసం ప్రయత్నం చేయలేదు. ఎక్కడ ఉద్యమాలు జరిగితే అక్కడ పోయి కనబడి వాళ్ళని రెచ్చగొట్టి లేదా మభ్యపెట్టి తద్వారా వచ్చే లబ్ధిని పొందాలనుకునే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఈసారి ఈ ప్రాంత ఉపాధ్యాయులు గుణపాఠం చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎమ్మెల్సీ అభ్యర్థిగా 42 జేఏసీ సంఘాల సమాఖ్య మద్దతుతో నిల్చుంటున్న నేను ముఖ్యంగా 5 అంశాలను ఎజెండాగా పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నాను. ఇది ఒక మేనిఫెస్టోగా నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. మొట్టమొదటిది, నా ఉపాధ్యాయుడు కూడా జూనియర్ లెక్చరర్ కావాలి, నా ఉపాధ్యాయుడు కూడా డైట్ లెక్చరర్ కావాలి, నా ఉపాధ్యాయుడు కూడా డిప్యూటీ డిఓ కావాలి, నా ఉపాధ్యాయుడు కూడా గవర్నమెంట్ సెక్టార్లో డిప్యూటీ ఐఓ కావాలి, ఎంఈఓలు కావాలని వచ్చే అక్టోబర్ నాటికి, దసరా నాటికి ఈ రాష్ట్రంలో ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించాలనే మొదటి ఎజెండా పెట్టుకున్నాను. ఇది సాధ్యమైనదే ఉపాధ్యాయులారా. ఎందుకంటే మనతో పాటు విడిపోవడం ఇష్టం లేకుండా ఆంధ్రప్రదేశ్గా విడిపోయినటువంటి ఉపాధ్యాయులు అక్కడ పాక్షికంగా కామన్ సర్వీస్ రూల్స్ను అనుభవిస్తూ ఉన్నారు. మనమేమో తెలంగాణ కావాలని కొట్లాడి 42 రోజుల పాటు సకల జిల్లా సమ్మె చేసి మనం సర్వీస్ రూల్స్ పొందలేకపోతా ఉన్నాము. కాబట్టి నా మేనిఫెస్టోలో మొదటి అంశం ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధన, అది కూడా వచ్చే దసరా లోపల. రెండవది, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయండి, వారు దాచుకున్న సొమ్మును లేదా ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసిన సొమ్మును మేము తిరిగి ఇచ్చేస్తామని 2019లో 57/4, 57/5 అనే 2 మెమోలను కేంద్ర ఆర్థిక శాఖ అధీనంలో ఉన్న పిఎఫ్ఆర్డిఏ 2 మెమోలను ఇస్తే 4 ఏళ్ళైనా ఆ మెమోలను అమలుపరచనీయకపోతుంది. మీరే కదా కండువాలుగా పోని కేంద్ర పంచన చేరి పనులు అవుతాయని చెప్పింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోలను ఎందుకు అమలుపరిచి మా 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఆ డబ్బులు వాపసు ఇప్పించి వాళ్ళని పాత పెన్షన్లోకి తీసుకురాకపోతుంది? అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల మంది పైగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఈరోజు నేను 2వ ఎజెండాగా పెట్టుకున్నా. 3వ ఎజెండాగా రాష్ట్రంలో అన్ని మేనేజ్మెంట్లలో ఉన్నటువంటి సొసైటీసు, అది బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు, ఏకలవ్య కావచ్చు, ఎంజేబీ లేదా ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఈరోజు హెల్త్ కార్డ్స్ లేవు. మరి మీ పరిపాలనలో ఎమ్మెల్సీలుగా ఉన్నారు, పెద్ద సంఘాలని చెప్పుకున్నారు, కానీ మీరు ఒక్కరోజు కూడా వాళ్ళ 010 బడ్జెట్ కోసం పోరాడలేదు. ఇవాళ వారికి 010 బడ్జెట్తో పాటు 2202 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ వచ్చే ఎజెండాను 3వదిగా పెట్టుకున్నా. 4వది, నిన్న మొన్న 23 రోజుల పాటు సమ్మె చేసినటువంటి విద్యా విభాగంలో భాగమైనటువంటి సమగ్ర శిక్ష అభియాన్, కస్తూర్బా గాంధీ స్కూళ్లలో పనిచేసే సిఆర్టీ, పీజీసీఆర్టీ ఎస్ఓలు కావచ్చు, ఎస్ఎస్ఓలో పనిచేసే సిఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, రకరకాల పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు,
వాళ్ళు విద్యారంగంలో పనిచేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%తో ఒక పే స్కేల్ ఇప్పియాలని, వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్స్ అమలు చేయాలని, వాళ్ళకు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వలె క్యాజువల్ లీవ్స్తో పాటు సెకండ్ సాటర్డేలు, ఆఫ్టర్ హాలిడేస్ ఉండాలని ఇవాళ 4వ ఎజెండాగా పెట్టుకున్నా. 5వ ఎజెండా, మా ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ప్రతిసారి నిరీక్షించి సంఘాల నాయకుల చుట్టూ తిరగొద్దు. కాబట్టే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 32 జీవో ప్రకారం ఏదైతే నెల పదోన్నతులు జరుగుతుండేనో, ఈసారి కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల పదోన్నతుల ప్రక్రియ అమలు అయ్యేటట్టు లేదా పునరుద్ధరించబడేటట్టు, వాటితో పాటు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో అటు విద్యార్థులకు నష్టం జరగకుండా, ఉపాధ్యాయుల క్యాజువల్ సెలవులు నష్టపోకుండా ఒక క్యాలెండర్ను, ట్రాన్స్ఫర్ క్యాలెండర్ను అమలు పరచాలి. నామ్స్ ఉండొచ్చు, 2 ఏళ్ల మినిమము, 8 ఏళ్ల మ్యాక్సిమం ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్ఫర్ షెడ్యూల్ అనేది ప్రతి సమ్మర్లో ఉండే విధంగా ఈ 5 అంశాలతో పాటు ఎయిడెడ్ టీచర్లను ప్రభుత్వంలో విలీనం చేయడం కానీ, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి యూజీసీ స్కేళ్లు పొందుతున్నటువంటి వాళ్ళకు జరుగుతున్న పీఆర్సీల జాప్యము, పీఆర్సీలో జరిగిన లేమిని కూడా పూర్తించడానికి ఒక ఎజెండాతో నేను ఉపాధ్యాయుల ముందుకు వచ్చి ఓట్లు ఉన్నా. పెండింగ్ బిల్లులు, మనం దాచుకున్నటువంటి సరెండర్ బిల్లులు, పిఎఫ్ అకౌంట్లు, కనీసం ఆరోగ్యం బాగాలేకుంటే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొంది వచ్చిన తర్వాత కూడా రీఎంబర్స్మెంట్ బిల్లులు రాని పరిస్థితిని ఇదే సంఘాల నాయకులు కదా, ఇదే ఎమ్మెల్సీలు కదా గత ప్రభుత్వానికి ఒత్తాసు పలికి, గత ప్రభుత్వం పంచన చేరి ప్రశ్నించడం మాని మా ఉపాధ్యాయ లోకాన్ని, ఉద్యోగ లోకాన్ని ఇన్ని అవస్థలకు నెట్టేసినటువంటి వ్యక్తులే, సంఘాలే ఈరోజు ఉపాధ్యాయుల ముందరకు వస్తున్నాయి. ఉపాధ్యాయులారా దయ ఉంచి గమనించండి. మరి ఒకసారి వాళ్ళకు అవకాశం ఇస్తే రేపు రాబోయే రోజులు గడ్డుకాలం అవుతుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు కాబోతా ఉంది. ఆ పాలసీలో ఉపాధ్యాయుల హక్కులకు విఘాతం కలిగే కొన్ని అంశాలు రేపు ప్రభుత్వాలు తీసుకుంటే వీరు ప్రశ్నించరు, వీరు అడ్డుకోరు. ఎందుకంటే ఉదాహరణ తెలుసు, 317 జీవోను అడ్డుకోకపోగా ఇది మంచిదే అన్న వ్యక్తి ఒక ఆయన, అడ్డుకోకుండా ఎక్కడో అమెరికాలో దాక్కున్న ఒక ఆయన ఇవాళ మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళ పనితీరు మీరు ఒకసారి నిశ్చితంగా గమనించండి. చివరగా నేను ఈ జిల్లాల్లోని ఉపాధ్యాయులను ఒకటే కోరుతా ఉన్నా. 25,000 మంది ఈరోజు ఓటర్లుగా నమోదయ్యారు. ఇంత పెద్ద భౌగోళిక భూభాగంలో ఉన్నటువంటి వ్యక్తులను కలవడం ఒక్కడిగా 60 రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు. నా యొక్క ఎజెండా నచ్చి, నా మేనిఫెస్టో నచ్చి, నా గతంలో నా పనితీరు నచ్చి, నా ప్రశ్నించే తత్వం నచ్చిన ప్రతి ఉపాధ్యాయుడు కూడా డెఫినెట్గా మీరే ఒక హర్షవర్ధన్ రెడ్డిగా భావించి మీకున్నటువంటి అందుబాటులో కుటుంబంలో కానీ, మిత్రుల్లో కానీ, మీ సహా ఉపాధ్యాయుని అధ్యాపకుల్లో కానీ ఎవరున్నా కూడా నాకు ఓటేసి గెలిపించే బాధ్యతను కూడా మీ మీద నేను ఒక పోరాటం చేసే వ్యక్తిగా మీ మీద ఉంచుతూ, మీరు వేసే ప్రతి ఓటును కూడా రేపు విద్యారంగ పటిష్టతకు, మీ హక్కుల కోసమే దాన్ని సద్వినియోగపరుస్తా. ఇప్పటిదాకా ఎన్నికైన వాళ్ళు మీ ఓటు ద్వారా వాళ్ళు సద్వినియోగపరుచుకున్నారు తప్ప మీకెక్కడా వినియోగించలేదు. నేను మీ ఓటును మీకోసమే సద్వినియోగపరుస్తాను ఒక భరోసానిస్తూ, వ్యక్తిగతంగా ఒక్కొక్క టీచర్కు నేను న్యాయం చేయలేకపోవచ్చు, కానీ ఆ టీచర్లు పనిచేసే విద్యారంగ పటిష్టత కోసం, ఆ టీచర్ల హక్కుల కోసం మాత్రం నేను ఎల్లప్పుడూ హైదరాబాదులో మీకు పిలిస్తే పలికే నాయకుడిగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ.